ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరికీ తెలుసు, ట్రైనింగ్లో 6 శాసనాల గురించి పదే పదే మేము ఆడుతున్నాం. ఎందుకంటే జీవితంలో అనేక నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవాల్సి వచ్చినప్పుడు 6 శాసనాలు ఒక్కసారి ఆలోచిస్తే మనకి మార్గం దొరుకుతుంది. సో సిద్ధాంతపరంగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి, కలిసికట్టుగా ముందరికెళ్ళాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. అంతేకాకుండా మన పులి అడిగాడు మా నియోజకవర్గానికి కొన్ని పరిశ్రమలు తీసుకురామని. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మన చంద్రగిరి నియోజకవర్గానికి, మా కుటుంబానికి అచ్చొచ్చిన నియోజకవర్గానికి తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మన పులికి నేను హామీ ఇస్తూ, మొన్న జరిగిన ఎన్నికల్లో మనందరం 3 పార్టీలు కలిసికట్టుగా పోరాడాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా పోరాడాం. మనం ఈరోజు ఒక కుటుంబం లాంటి వాళ్ళం. సమస్యలు ఉండొచ్చు, కానీ ఆ సమస్యలు మనమే కూర్చుని పరిష్కరించుకోవాలి. పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్తున్నారు, 1 కాదు 2 కాదు 3 టర్ములు తిరిగి ఎన్డీఏ అధికారంలోకి రావాలి. అప్పుడే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెడతాం. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ అతను అడిగాడు, మీరు మళ్ళీ గెలుస్తారని, తప్పనిసరిగా 29 మేము అధికారంలోకి వస్తున్నాం, ఈ కారణాలని చెప్పాను. అప్పుడు పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, అరే 29 ఒకటే చెప్పావేంట్రా అన్నాడు. అదేంటన్నాడు, 3 సార్లు మనం వస్తున్నాం చెప్పాలి రా భయ్, 29 కాదు 3 సార్లు మనం వస్తున్నాం. అది మనకున్న బంధం. ఈరోజు ఆంధ్ర ప్రజలు ఏం కోరినా ఆ కోరికలు తీర్చున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూశారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ తీసుకురావాలన్నాం, ఆయన శాంక్షన్ చేశారు. ఆగిపోయిన అమరావతి పనులన్నిటికీ నిధులు ఇచ్చారు, పనులు ప్రారంభించాం. పోలవరంగా ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు, ఎవరిని వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మంచి రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వెళ్ళి పెట్టుబడులు పెట్టండి అని ఏకంగా ప్రధానమంత్రి గారే ఆయన దారి చూపిస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాజధానికి చట్టబద్ధత లేదు, కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరారని ఏకంగా ప్రధానమంత్రి గారే స్వయంగా అది పార్లమెంట్కి తీసుకెళ్లి పాస్ చేపిస్తాం జరిగింది. 47,000 కోట్ల లోటు బడ్జెట్, అనేక ఇబ్బందులు ఉన్నాయి, కానీ అన్నీ అధిగమించుకుని మనం ముందరికి వెళ్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మనకుంది. అందుకే 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేద్దాం. సమస్యలు ఏమున్నా మన పులి దగ్గర తీసుకురండి, అధ్యక్షుల దగ్గర తీసుకురండి, ఇన్ఛార్జ్ మార్చుల దగ్గర తీసుకురండి, ఏమున్నా ఆయనకి చెప్పండి, ఎప్పుడు నవ్వుతూ చేస్తాడు, ఇసుక్కోడు. కలిసి మన సమస్యలు పరిష్కరించుకుంటాం తప్ప రోడ్డు పైన ఎక్కాల్సిన అవసరం లేదు. 1 కాదు 2 కాదు కనీసం 3 టర్ములు కలిసికట్టుగా పనిచేసి ఈ పసుపు జెండా ఎగిరితేనే ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తాం. గుజరాత్ చూడండి, ఒరిస్సా చూడండి, కంటిన్యూస్గా ఒక్క ప్రభుత్వం ఉంది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చేసి మనం ముందలు వెళ్తున్నాం. మనకు కూడా అది చాలా చాలా అవసరమని ఉందని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, వాస్తవంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే 1 కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. బాధ్యత అంటారా భారం అంటారా నాకు తెలియదు. సడన్గా మొన్నటి వరకు ఎటుకో పరిగెడుతున్నా, ఈరోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొంచెం బరువు పెరిగినట్టుంది నాకు. అంటే కష్టపడాలి, ఇంకా పని చేయాలి. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోను నేను స్వామి. సత్యం నాకు తెలుసు, చాలా ప్రిపేర్ అవుతా, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తా. పార్టీలో కూడా మార్పులు రావాలని బలంగా నమ్మే వ్యక్తిని. కంటిన్యూస్గా మార్పు అనేది ఉంటేనే మనకు కూడా ఉత్సాహం ఉంటుంది. నేను మా టీంకి ఒకటి చెప్తా, నిన్న చేసింది నేను మళ్ళీ రిపీట్ చేయను. ఈరోజు చేసింది రేపు నేను రిపీట్ చేయను. వేరే ప్రోగ్రాంకి వెళ్ళి కొత్తదని తీసుకురావాలి, నాకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడే నేను కార్యకర్తలు కూడా ఉత్తేజపరచగలుగుతానని నేను చెప్తాను జరుగుతుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా నా అదృష్టమైన రోజు, అది కూడా పవిత్రమైన భూమి చంద్రగిరికి వచ్చినప్పుడు నాకు అవకాశం జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చారు.
పనిచేస్తా, కష్టపడతా, ఎప్పుడు కార్యకర్తలకి నేను మా టీం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, 100 సార్లు మనం కలవాలి. మన సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టకూడదు. అంతేగాని అలిగి మట్టుకు ఇంట్లో పడుకుంటే నేనే వస్తాను, మీ లోకేష్ వస్తాడు, మిమ్మల్ని మీ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి పని చేపిస్తాడని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ